మొక్కజొన్న పాయసం. వావ్! సో మొక్కజొన్న పాయసం నిజంగానే ఇవాళ డిఫరెంట్గా ఆప్షన్స్ తయారు చేశారు. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్, పండుగలు అనగానే రొటీన్గా చేసుకుంటూ ఉంటాము. నువ్వు అన్నట్టు కొంచెం ఇంగ్రీడియంట్ అనేది చేంజ్ చేస్తే మనకి హెల్త్ ఉన్నట్టు ఉంటుంది అండ్ టేస్ట్కి సూపర్గా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మొక్కజొన్న పాయసం చేసేసుకుందామా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో అన్నీ అంటే పాయసంకి కావాల్సిన నార్మల్ ఇంగ్రీడియంట్స్. సో చక్కెర బదులు మనం బెల్లం యూస్ చేస్తున్నాం అనమాట. అండ్ మొక్కజొన్న గింజలు కూడా తెచ్చేసావు అండ్ పాలు. సో ఎవ్రీథింగ్ రెడీ. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మొక్కజొన్న గింజల్ని మిక్సీ పట్టేసుకుందాం. సో ఇవి మనం మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్. సో మొక్కజొన్న గింజలు అయితే పేస్ట్ పట్టేసుకున్నాము. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాము. ఇంకొక స్పూన్, ఇందులో కొంచెం నెయ్యి, ఇందులో కొన్ని గింజలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కొంచెం రోస్ట్ చేసుకుందాం. సో మధ్యలో అలాగా చంక్స్ లాగా తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది. అవును. సో అది రోస్ట్ చేసేటప్పుడు కానీ బాయిల్ చేసేటప్పుడు కానీ ఆ అరోమా కూడా చాలా బాగుంటుంది, అందరికీ చాలా ఇష్టం అది. చాలా అరోమా అండ్ టేస్ట్ వైజ్ కూడా ఇప్పుడు స్వీట్ కార్న్ అందరి ఫేవరెట్ అయిపోయింది. చాలా ఈజీగా కుక్ చేసేయచ్చు. అవును. ఓకే, చాలు కదా ఈ మాత్రం, కొంచెం బల్జింగ్ వచ్చేసాయి. అవును, చాలు. పక్కన తీసేసుకుందాం. అందులోనే ఇంకొంచెం గీ వేసుకుందాం. ఇప్పుడు ఆ మొక్కజొన్న పేస్ట్ ఏదైతే చేసుకున్నామో అది కొంచెం కొంచెంగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో సిమ్లో పెట్టేసి రోస్ట్ చేయడం బెటర్ అన్నమాట. అవును. సో దీన్ని ఫస్ట్ ఎందుకు రోస్ట్ చేస్తున్నాము? యూజువల్గా పాలల్లో అది మంచిగా రోస్ట్ అయిపోతుంది. సో దీన్ని మనం బాయిల్ చేయలేదు, ఇది జస్ట్ ఫ్రోజన్ అనమాట. సో ఆ పచ్చిదనం పోవడానికి కొంచెం మనం నెయ్యిలో రోస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇదైతే చక్కగా వేగిపోయింది, రోస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ మనం బెల్లం కూడా కరిగించుకుందాం వేరే ప్యాన్లో. ఓకే, సో కొంచెం నెయ్యి, సో దాంట్లో వాటర్ కూడా ఏం అవసరం లేదు, అది పాకంలాగా కాదు, జస్ట్ కరగాలంతే. ఓకే, సో ఈ లోపు మనము ఇది ఎలాగో వేగిపోయింది కాబట్టి ప్రాసెస్ ఇందులో స్టార్ట్ చేద్దాం. ఈ లోపు ఇది కరుగుతూ ఉంటుంది. అవును, ఇందులో మనం మెల్లిమెల్లిగా పాలు వేసి కలుపుకుందాం. ఓకే, సో ఉండలు కట్టకుండా కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ కలిపేసుకుంటూ ఉండాలి. కొన్ని పాలు కూడా వేసుకుందాం. సో నువ్వు వేస్తూ ఉండే కలిపేస్తుంది.
సో ఇలా కొన్నిగా వేసుకుంటే ఏంటంటే మనకు ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది. అండ్ ఆల్రెడీ నువ్వు పాలు కూడా కొంచెం బాయిల్ చేసి తీసుకొచ్చేసి. అవును. సో ఒకసారి చూద్దాం. సో కూడా పర్ఫెక్ట్గా కరిగిపోయింది. ఈ పాలల్లో మనం కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేస్తాం. ఓకే, ఒక స్పూన్. సో ఇలాచి ఫ్లేవర్ చాలా మందికి ఇష్టం స్వీట్స్లలో. నెక్స్ట్ ఇంకా మనం ఆ బెల్లం పాకం కూడా అందులో వేసేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. సో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేద్దాం ఇందులో. కొన్ని మొక్కజొన్న గింజలు కూడా ముందు రోస్ట్ చేసుకున్నది. ఓకే, సో మధ్యలో ఆ చంక్స్ అలా తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట. చాలా మందికి పాయసం కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు చాలా మంది. ఇదైతే పర్ఫెక్ట్ అనమాట. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాము మరి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్తో కొంచెం గార్నిష్ చేద్దాం. అండ్ అలాగే కొంచెం కార్న్ కూడా. ఓకే, లాస్య మొక్కజొన్న పాయసం రెడీ. మొక్కజొన్న పాయసం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొక్కజొన్న పాయసంకి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, పాలు 1 కప్పు. మొక్కజొన్న పాయసం తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక మొక్కజొన్న గింజలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో నెయ్యి పోసి మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత పాలు కొద్దిగా పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి బెల్లం వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న మిశ్రమంలో యాలకుల పొడి, బెల్లం సిరప్, తరిగిన డ్రై ఫ్రూట్స్, వేయించుకున్న మొక్కజొన్న గింజలు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తరుగు అలాగే మొక్కజొన్న గింజలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ మొక్కజొన్న పాయసం రెడీ.